ఈరోజు వాక్యములోనికి ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మొదటి వాక్యము నుండి చదువుకుందామండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసి తిని అను మాట మీరెన్నడూ చదవలేదా అని
వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ 1వ వాక్యము నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వాక్యము నుండి 17 వాక్యముల వరకు చదివితే ఈ విషయాలన్నీ మనకు కనిపిస్తా ఉన్నవి. యేసు ప్రభువారు వచ్చి తన శిష్యులతో చెబుతున్నాడు, ఇదిగో అబ్బాయి, ఆ కనపడుతున్నది అవి జంట గ్రామాలు. జంట నగరాలు ఎలాగుంటావో జంట గ్రామాలు దగ్గర దగ్గరే జంట గ్రామాలు. ఇప్పుడు నడికుడి ఇరికపల్లి ఉందనుకో, అవి జంట గ్రామాలు. ఇటు నుంచి ఆ గ్రామం కనిపిస్తుంటుంది, అటు నుండి ఈ గ్రామం కనిపిస్తుంటుంది. ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి సునాయాసంగా నడిచి వెళ్ళవచ్చు, ఆ గ్రామం నుంచి ఈ గ్రామానికి సునాయాసంగా నడిచి రావచ్చు. ఆ దినాలలో యేసు ప్రభువారు గ్రామ గ్రామాలు నడుచుకుంటూనే వెళ్ళేవారు. అయితే 2 శిష్యులను పిలిచి ఆ గ్రామం పేరు బెత్పేగా. ఆ బెత్పేగా గ్రామంలో ఒక ఇంటి దగ్గర కట్టబడి ఉన్న గాడిద, దాని పిల్ల మీకు కనిపిస్తుంది. నాకెళ్ళి చూస్తారా అందరూ? హల్లెలూయా. నా వైపు చూడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గాడిద, కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దానిని విప్పుకొని తీసుకొని రండి. ఎవరైనా ఏంటి ఆ గాడిద పిల్ల నిప్పుతున్నారు అని మిమ్మల్ని అంటే, ఇది ప్రభువునకు కావాలనంటని చెప్పండి, వారు తోలి పెడతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏం కావాలంట? ఎవరికి కావాలంట? ప్రభువుకి కావాలంట. ఏం కావాలి ప్రభువుకి? కట్టబడి ఉన్న గాడిద కావాలి. ఇదిగో మీరు నా మాటలు ఆలకించండి. ఇప్పుడు అవి చదవాలి అర్జెంటుగా. నా వైపు చూడమని 16 సార్లు చెప్పాను మీకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కట్టబడి ఉన్న గాడిద కనిపిస్తుంది. దానిని విప్పి ఏమి విప్పాలి? కట్లు. ఎవరికి కావాలంట గాడిద? అది మాట్లాడండి. ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలని చెప్పండి. గాడిద ఘనహీనమైనది, గుర్రము ఘనమైనది. ఏదైనా కాస్త ఘనంగా ఊరేగాలంటే ఎవరైనా దేన్ని కోరుకుంటారు? గుర్రాన్ని కోరుకుంటారు, ఘనమైంది కాబట్టి. గాడిద మీద ఊరేగాడు అనుకో ఎవడైనా, అరే ఎవడరా వీడు పనికి మాలినోళ్ళలాగా ఉన్నాడు, గాడిద మీద ఊరేగుతున్నాడు. అది ఘనహీనమైంది గాడిద. గుర్రం ఏమైనా బాగా బలవంతమైంది, శక్తి కలిగింది, పరిగెట్టేది. గాడిద ఏమైనా 1 అడుగు ముందుకేస్తే 3 అడుగులు వెనక్కేస్తూ ఉండిద్ది. అది గాడిద ఘనహీనమైంది. గాడిద బుర్ర తక్కువది. బుర్ర అంటే తెలుసుగా, మైండ్ తక్కువవాడు అంటారే, మైండ్ తక్కువది. అది ఎట్రా బుర్ర ఉందా ఎట్రా అంటుంటారు. అటు పోతే మన గోదావరి జిల్లాలకు వెళ్ళిపోతే ఎట్లా అసలు బుర్ర తక్కువ లాగా ఉన్నాడు, ఎట్లా బుర్రకెట్టి కొట్టాలా ఏంటి అంటారు. అలాగా గాడిద బుర్ర తక్కువది.
అంటే అంత చురుకైన మైండ్ లేదు గాడిద దగ్గర. గాడిద గురించి, గాడిదనంట ఒక ఉప్పు వ్యాపారస్తుడు కొనుక్కున్నాడంట. గాడిద ఏం చేస్తుంది? బరువులు బాగా మోస్తుంది. ఒక నది దాటి పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసుకొని, ఉప్పు వ్యాపారం, మరలా సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేవాడంట. రోజు ఈ ఉప్పు వ్యాపారం చేసుకున్నటువంటి ఆ వ్యాపారస్తుడు ఈ ఉప్పు బస్తాని గాడిద మీద వేసేవాడు. గాడిద నది దాటి వెళ్తూ ఉండేది. ఒక రోజున గాడిద కాలు స్లిప్ అయ్యి అనుకోకుండా ఆ నదిలో మధ్యలోనికి వెళ్ళేసరికి కూలబడిపోయింది. కూలబడేసరికి దాని మీద ఉన్న ఆ ఉప్పు బస్తా నీటిలో పడిపోయింది. అరే అని ఈ వ్యాపారస్తుడు ఆ ఉప్పు బస్తాన్ని అటు చేసి లేపి దాని మీద వేసేసరికి ఏమైంది? దానికి బరువు తగ్గిపోయింది. ఎందుకంటే ఉప్పు కదా, చాలా కరిగిపోయింది. బరువు తగ్గేసరికి అరే ఇదేందో భలే ఉంది అనుకొని ఈ గాడిద రోజు ఏం చేస్తుంది? కాలు జారకపోయినా అక్కడికి వచ్చేసరికి కింద పడేస్తుంది. దేన్ని? ఉప్పు బస్తాని. ఈరోజు చూద్దాం అని రోజు అలాగే చేస్తుంటే ఆ ఉప్పు వ్యాపారస్తునికి కోపం వచ్చి ఆ గాడిదను సాకలాయనకి అమ్మేశాడు. ఆ సాకలాయన కూడా గాడిద మీద బట్టలు పెట్టుకొని ఆ బట్టలు ఉతుక్కొని వస్తుంటాడు. ఊరుకోరమ్మాయి, దుష్టుడు వాళ్ళ ద్వారా నీ మైండ్ పాడు చేస్తాడు. ఊరుకోక చెప్పండి అందరు హల్లెలూయా. గాడిద మీద ఈ బట్టల మూట వేస్తే ఈయనేం చేయాలి? ఇవన్నీ ఆరబెట్టి పట్టణానికి తీసుకెళ్ళి ఎవరెవరి బట్టలన్నీ వాళ్ళకి ఇవ్వాలా. ఇంత పెద్ద మూట కట్టి గాడిద మీద పెడితే ఆ నది దాటి వెళ్తా దీనికి అలవాటుగా ఏం చేసిందంట? తేలికైతే మూటని ఈ బట్టల మూటను కూడా అంత కింద పడేసిందంట. కింద పడేసేసరికి ఇక చూసుకో, ఆ మూట ఎత్తలేక అని ఎత్తి దాని మీద పెట్టాడంట. ఇప్పుడు అది ఎంత బరువై అంటే దీనికి అంత జ్ఞానం తక్కువ, బుర్ర తక్కువ ఏదో అంటాడే. అరే బుర్ర తక్కువ ఏదో అంటారే, అరే బుద్ధి తక్కువ అంటారే. హాఫ్ నాలెడ్జి వాడిది, హాఫ్ మైండ్. ఒక్కొక్కరికి ఏం మాట్లాడుతున్నారో తెలవదు, ఏం చేస్తున్నారో తెలవదు. స్తోత్రము కలుగును గాక. అందుకనే దేవుని వాక్యములో ఉన్నది, పౌలు అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు అజ్ఞానులైన మమ్మలను వెన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు దేనిని కోరుకున్నాడంట? జ్ఞానం తక్కువ దాన్ని కోరుకున్నాడు, బుర్ర తక్కువ దాన్ని కోరుకున్నాడు, కట్టివేయబడిన దాన్ని కోరుకున్నాడు, ఘనహీనమైన దాన్ని ప్రభు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేనికది? ప్రభువుకి. దేనికి? ప్రభువు దాని మీద ఎక్కి ఊరేగటానికి. ప్రభువుని గాడిద మోయటానికి. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు నిన్ను కూడా కోరుకుంటున్నాడు. నీవు ప్రభువుకి కావాలనని. హల్లెలూయా. ఏంటంటే నీవు ఎవరికి కావాలి? నీవు ప్రభువుకి కావాలి. ఎందుకు? నీవు ప్రభువుని ఊరేగించటానికి ప్రభువుకి నీవు కావాలి. నీవు పాపిష్టోడివైనా, నీవు కోపిష్టోడివైనా, నీవు దుర్మార్గుడివైనా, నీవు ఎటువంటి సౌకబారు పాపివైనా, ఎటువంటి రోగిష్టోడివైనా
ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. చప్పట్లు కొట్టండి. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మనందరము పాపిష్టి వాళ్ళమే, పాపిష్టి పనులు చేసిన వాళ్ళమే, కోపిష్టులమే. ఇప్పటికి కూడా కొంతమందికి కోపం ఏమంటారు తెలుసా? నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలీదు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నువ్వు ఎటువంటి రోగిష్ఠుడివైనా కానీ ప్రభు నాకు కావాలంటున్నాడు. ఎటువంటి రోగిష్ఠుడివైనా, ఎటువంటి పాపివైనా, ఎటువంటి త్రాగుబోతోడివైనా, ఎటువంటి తిరుగుబోతోడివైనా, ఎటువంటి లోభీ పనులు చేసే వ్యక్తివైనా, ఎటువంటి వ్యతిరేకపు కార్యక్రమాలు చేసే వ్యక్తివైనా, ఈ లోకంలో, ఈ సొసైటీలో ఎవరికి నీవు పనికి రాకపోయినా, నీ భార్య నిన్ను విడిచిపెట్టినా, నీ భర్త నిన్ను విడిచిపెట్టినా, ఈ లోకము నిన్ను వెలివేసినా, నిన్ను ఎవరు క్షమించినా, ఎవరు నిన్ను క్షమించకపోయినా, ఎవరికి నీవు అక్కరలేకపోయినా ప్రభు అంటున్నాడు, నీవు నాకు కావాలి. హల్లెలూయా, నీవు నాకు కావాలి. నీకు ఏ రోగమున్నా ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారాగా ఆయన ఊరంతా ఊరేగాలి నా ప్రియమైన దేవుడు. ఎస్, నీ ద్వారాగా ఆయన ఊరంతా ఊరేగాలి. గాడిద ఆ ఇంటి వాకిట కట్టబడిందంట. కట్ల ద్వారా కట్టివేయబడింది. కట్టబడిందంటే ఆ కట్టబడటం కాదు, కట్లుతో కట్టివేశారు. రే చెవులు విండుతా అనుకుంటున్నాను. హల్లెలూయా. చూడండి, గాడిద కట్టబడింది. యేసు ప్రభు అంటున్నాడు, మీరెళ్ళి ఆ కట్లు విప్పండి. హల్లెలూయా. ఆ కట్లు విప్పండి. రాత్రి మగళ్ళు అక్కడే ఉందండి గాడిద. గాడిదకి విలువ లేదు. గాడిదను ఎవరు కోరుకోరు. నేనంటాను, మనము కూడా గాడిద కంటే కూడా ఘనహీనమైనటువంటి వారిని నా ప్రభువు కోరుకొని స్థలములోనికి తీసుకొని వచ్చాడు నా ప్రియమైన. ఎస్, నేనేంటో నాకు తెలుసు, నీవేంటో 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 నీకు తెలవదా? నీలో ఉన్నటువంటి బలహీనతలు నీకు తెలవదా? బలహీనత ఎంత కాదన్నా ఒక్కొక్కడు బలహీనుడు, ఆ పని చేయకుండా ఉండలేరు. ఎంత కాదన్నా ఒక్కొక్క ఆమె బలహీనురాలు, ఆ పని చేయకుండా ఉండలేదు. కాపురం కూలిపోతున్నా, సంసారం మంట కలిసిపోతున్నా బలహీనులు మనం. ఆ బలహీనులని ప్రభువు అంటున్నాడు, నీవు నాకు కావాలి. ఎవరికి కావాలంట గాడిద? చెప్పండి, ఎవరికి కావాలి? ప్రభువుకు కావాలంట గాడిద. నేను పనికొస్తానా? నా భర్తకు పనికిరానని, నా భార్యకు పనికిరానని, నా అన్న వాళ్ళకు పనికిరానని నన్ను ప్రక్కన పెట్టారు అంటున్నాడు నా ప్రభు. అయినా పర్వాలేదమ్మా, నీవు నాకు పనికొస్తావు రా అని తన కౌగిలిలో దాస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ.
నా బలమే మీకు కనిపిస్తుంది. మీకు కనిపించింది ఏంటో తెలుసా? నా బలహీనత. మీకు తెలుసా నా బలహీనతలు? తెలుసండి నా బలహీనతలు. అలాగనే మీ బలహీనతలు ఏంటో నాకు. కానీ నీ బలహీనతలు, నా బలహీనతలు నా యేసయ్యకి తెలుసు. అయినా ఆయన నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను కోరుకుంటున్నాడు ఆయన. నీ ద్వారాగా ఊరేగించబడాలనుకుంటున్నాడు ఆయన. నీ మీదకి అనేక చోట్ల ఊరేగాలనుకుంటున్నాడు. ఆయన ఊరేగినప్పుడు ఆయన ద్వారా నీకు గొప్ప ఘనత, నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆయనకి నీవు కావాలి, నీకు ప్రభువుకి నీవు కావాలి, ప్రభువు నీకు కావాలి. ఈ రెండు కంబైన్డ్గా ఉన్నప్పుడే ఒక గొప్ప ఘనత, నా ప్రియమైన దేవుని బిడ్డ. నేను చాలా బలహీనుడును. ఎక్కడ గుంటూరులో కట్టబడి ఉన్న నేను, దుర్మార్గుడు కట్టిన కట్లు, బానిస సంఖ్యల ద్వారా బంధించబడిన నన్ను తన సేవకులను పంపించి నా ప్రభువు ఆ కట్లు ఇప్పి నా మీద ఎక్కి అనేక ప్రాంతాల్లో ఈ దినాన ఊరేగుచున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవునికే మహిమ కలుగునుగాక. ఏంటి పాస్టర్ గారు, మంగళవారం రమ్మంటే మంగళవారం ఉందంటారు, బుధవారం రమ్మంటే బుధవారం ఉందంటారు, సరే గురువారం అన్నా వస్తారా అని అడుగుతున్నా. నా ప్రభు అలాగ నన్ను ఊరేగిస్తున్నాడు. ఆయన ఉన్నబట్టి ఊరేగుతున్నాడు. ఆయన గాడిద మీద ఎక్కి ఊరేగుతున్నప్పుడు ఆ గాడిదకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. ఎక్కడో కట్టివేయబడిన గాడిద. నేను ఎంత బలహీనున్నంటే నా ప్రియమైనటువంటి వాళ్ళారా, సారా కోసం, మత్తు పదార్థాల కోసం నా కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నవాడిని. నాకు ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం, ఒక్కొక్కడు అక్రమ సంబంధాల్లో పడి కుటుంబాలను పాడు చేసుకునేవాడు, ఒక్కొక్కడు జోదాల్లో పడి కుటుంబాన్ని పాడు చేసుకునేవాడు, ఒక్కొక్కడు రాజకీయాల్లో పడి, గొడవల్లో పడి, రౌడీజంలో పడి, ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక కట్టు. ఈ కట్లను అంటారు దుర్మార్గుడు కట్టిన కట్లు ఇవి, కాడిమాను కట్లు ఇవి. ఇనప సంఖ్యలు, ఇత్తడి సంఖ్యలు ఇవి. నేను దేని చేత కట్టబడ్డానంటే, అపవాది ద్వారా దేని చేత కట్టబడ్డానంటే, నేను త్రాగుడు అనేటువంటి ఆ యొక్క బానిస సంఖ్యల చేత కట్టబడ్డాను. నా కాపురం కూలిపోయింది, నా కాపురం అంతా చెల్లాచెదరైపోయింది. నేను భయంకరమైనటువంటి శోధనలో ఉన్నా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభువుకి నీవు కావాలనంట. నేనా? ఎస్, నీవే ప్రభువుకి కావాలి. నీవు ఎందుకు మాట్లాడండి? ఎందుకు? ప్రభువుని ఊరేగించడానికనే. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంత సంతోషం. మేము ఆ ఊరేగింపులు కుదరవు మాకు. మా ఊరేగింపులు వేరు అంటారా? కొంతమంది ఊరేగింపులు వేరు, మనే కాదు. కొంతమంది లోక సంబంధంగా ఉండే వాళ్ళ ఊరేగింపులు, ఆ ఊరేగింపులు వేరు. నా ప్రభు గుంటూరులో ఉన్న నన్ను, నా కట్లను విప్పి, ఒకసారి రోషన్ కుమార్ గారిని రైల్వే స్టేషన్కి తీసుకొని వచ్చే ఆటోలో. ఆయన ఆటో దిగుతూ అన్నాడు, సుబ్బారావు, నీవు సేవకు సిద్ధపడు,
బ్యాగ్ సర్దుకోనుండు, ప్రభువు నిన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలవదు, తొందరలోనే పిలుస్తాడు అన్నాడు. అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే చెప్పాను కదా, నా బలహీనతలు ఏంటో నాకు బాగా తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేనేంటి, సేవకి వెళ్ళటం ఏంటి, నాకు వద్దులేయా, నేనేదో విశ్వాసిగా ఉంటాలే చాలే అని చెప్పేవాడిని. కానీ ప్రభువుకి నీవు కావాలను అని ఎవరు చెప్పారు నాకు? ఒక దైవజనుడు, ఒక సేవకుడికి అనే కాదు, ఒక పరిచారకునిగా, ఒక విశ్వాసిగా, ఒక పాట పాడే వ్యక్తిగా, ఒక ప్రార్థన చేసే వ్యక్తిగా, మందిరంలో ఒక పరిచర్య చేసే వ్యక్తిగా, ఒక బండలు దుడిసే వ్యక్తిగా, ఇదిగో ఒక ఆపరేటింగ్ చేసే వ్యక్తిగా, ఒక సౌండ్ సిస్టాన్ని మెయింటైన్ చేసే వ్యక్తిగా, ఇలాగ నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువుకి నీవు కావాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ప్రభువుకి మనం ఎవరమంటే కుమారులము, కుమార్తెలము. ఇప్పుడు ఒక తల్లి ఒక అంగహీనుణ్ణి ప్రసవించిందనుకో, కనిందనుకో, వాడికి ఏదో లోపం ఉంది, విడిచిపెడుతుంది ఆ తల్లి వాడిని? మాట్లాడండి, విడిచిపెడుతుందండి? విడిచిపెట్టదు. ఒక అంగహీనుణ్ణి, ఒక బలహీనుణ్ణి అదేమంటారు? ఆ కాళ్ళు చేతులు సరిలేని ఏమంటారు? దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. వికలాంగుణ్ణి కనిందనుకోండి తల్లి, వదిలిపెడుతుంది? వికలాంగుణ్ణి విడిచిపెడుతుందండి కన్న తల్లులారా? సరే, త్రాగుబోతోడైతే విడిచిపెడుతుందా? దుర్మార్గుడైతే విడిచిపెడుతుందా? ఏదైనా ఒక జబ్బు వస్తే విడిచిపెడుతుందా? ఒక రోగం వస్తే విడిచిపెడుతుందా? నాకు కావాలి. ఎవరో అమెరికాలో అనుకుంటా, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, 2 కాళ్ళు ఎక్కడ దాకా లేవు, 2 చేతులు ఎక్కడ దాకా లేవు. జన్మించాడు ఒక తల్లిదండ్రులకి. జన్మించినప్పుడు అందరూ చూసి, ఆ పిల్లోని చూసి, అయ్యో వీడి వల్ల మీరు శ్రమ అనుభవించవలసి వస్తుంది, వీడిని తీసుకెళ్ళి పడేయండి, వీడు పనికిరాడు, దేనికి పనికిరాడు అన్నది. ఆ 2 చేతులు 2 కాళ్ళు లేనటువంటి ఆ పిల్లోని. కానీ ఆ తల్లి అన్నది, నేను పడేయనండి, నేను పెంచుకుంటానండి అన్న. ఆ తల్లికి కావాలోడు, వాడు ఎటువంటి వాడైనా తల్లికి కావాలి. నేను పడేయనండి, నేను పెంచుకుంటానండి అన్న. అతనిని పెంచి పెద్ద చేస్తే ఈ రోజున ప్రపంచానికే గొప్ప దైవజనుడయ్యాడు ఆ 2 కాళ్ళు చేతులు లేని వ్యక్తి. ఆయన ఎవరికి కావాల్సి వచ్చాడు? ప్రభువునకు కావాల్సి వచ్చాడు. ఆ 2 కాళ్ళు చేతులు లేని వ్యక్తి సమాజానికి పనికి రాకపోవచ్చు, అనేకులకు అతను హేయమైన వ్యక్తిగా కనపడవచ్చు. కానీ నా ప్రభు అంటున్నాడు, నీవు నాకు కావాలి, నిన్ను బట్టి నేను ఊరేగుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ మధ్య ఆంధ్ర వచ్చాడు, ముఖ్యమంత్రి కూడా అతనికి నమస్కారం చేశాడు. ఎవరికి చెప్పండి? ఎవరికి?
రెండు కాళ్ళు లేవు, రెండు ఇంతవరకే ఇంతవరకే అన్ని పనులు తనే చేస్తాడు. ఎంత హుషారుగా చేస్తాడంటే, ఎంత జాలీగా చేస్తాడంటే, చిన్న కుదిపాలు ఉంటుంది చివరి ఒకరు ముట్టేల, దాన్ని పెట్టి రాస్తాడు, దాన్ని పెట్టి తింటాడు, దానిని బట్టి తిరుగుతాడు, దానిని బట్టి ప్రపంచానికి క్రీస్తు సువార్తను చాటిస్తున్నాడు, క్రీస్తు ప్రభువుని ఊరేగిస్తున్నాడు. కాళ్ళు లేవు, చేతులు లేవు, కానీ ఆయన ప్రభువునకు కావాల. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, నీవు నాకు కావాలంటున్నాడు. ఆ గాడిదను కోరుకుంటున్నాడు. గాడిద కంటే హీనమైన బ్రతుకు బ్రతికిన వాడిని నేను. ఒకసారి నా సంగతి చెప్తాను, వినండి. మా ఊర్లో మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు, అంటే మా పెద్దమ్మ కొడుకు. మా అమ్మ వాళ్ళ అక్క అంటే సొంత అక్క కూడా కాదు, వాళ్ళు చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు. అతను ఉండేది చెరుకుంపాలెం, వినుకొండ అవతల చెరుకుంపాలెంలో ఉంటాడు. జయ అని ఆయన కూతురుతో కొడుకుతో పెళ్ళి. ఆయన గుంటూరు వచ్చి మా పేట వచ్చి పెళ్ళి కబురు చెప్పి వెళ్ళాడు. అందరికి పెళ్ళికి రమ్మని చెప్పాడు. మాకు చెప్పలా, మేము సమీప బంధువులమే. ఎందుకు చెప్పలేదో తెలుసా? మాకు అంత దరిద్రంగా ఉన్నాం మేము. ఏ పూటకు ఆ పూట తినటానికి కూడా సరైన తిండి లేని స్థితిలో ఉన్నాం. మా నాన్న త్రాగుబోతవటం, ఆయన సరిగ్గా పట్టించుకోకపోవటం, ఆ దరిద్రతలో ఉంటే మేము త్రాగుబోతులమే అయిపోయాం. మమ్మల్ని పిలవాల పెళ్ళికి. సరే, పెళ్ళికి పిలిచిన వాడు మాకు బావ, ఫ్రెండు. అరే సుబ్బారా రా, వెళ్దాం పెళ్ళికి వెళ్దాం రారా. అక్కడ నాటు సారాయి దొరికిద్ది అనేసరికే ఆశపడ్డా. తాగుబోతుంది కదండి, ఆశపడ్డా. నాకు ఆ డబ్బులు లేవు బావా అంటే, నేను పెట్టుకుంటాలే రా అన్నాడు. వాళ్ళు మమ్మల్ని పెళ్ళికి పిలవకపోయినా ఆ పెళ్ళికి వెళ్ళటం తప్పు కాదులే అనుకున్నా. ఒకవేళ తప్పని తెలిసినా నేను దేనికి ప్రాధాన్యతనిచ్చా? అక్కడికి వెళితే త్రాగొచ్చు, అక్కడికి వెళితే ఆ పెళ్ళిలో మంచి మంచి పదార్థాలు తినవచ్చు అని. వింటున్నారా? అందరూ వింటున్నారా? శ్రీను గారు వింటున్నారా? అని నా ఫ్రెండ్తో కలిసి ఆ పెళ్ళికి వెళ్ళా. తెల్లారి పొద్దున్నే ఆ సారా దుకాణం దగ్గరికి వెళ్ళాం. ఆ పెళ్ళి కొడుకు తండ్రి నాకు అన్న అవుతాడు, అంటున్నాడు, నాకు సారా గ్లాస్ అందిస్తా. అరే, మీకు మేము పెళ్ళికి చెప్పలేదు కదా, మేము మీకు పెళ్ళికి చెప్పకపోయినా మీరు ఎలాగొస్తావురా పెళ్ళికి, సిగ్గులేనోడా అన్నాడండి నన్ను. ఎంత పెద్ద మాట తెలుసు అది. అంటే నేను ఎంతగా ఆ బానిస సంఖ్యల చేత బంధించబడి ఉన్నానో. అతను కాస్త తాగాడు, నేను తాగి ఉన్నాను. అతను అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అరే, నేను మిమ్మల్ని మేము పెళ్ళికి పిలవలేదే, ఎలాగొచ్చారో సిగ్గు లేకుండా, ఈ తాగటానికి వచ్చావా పెళ్ళికి అన్నాడు. ఊరికో గబాల్ నన్ను, మాకు మనోడే కదా అన్నాడు. నన్ను తీసుకెళ్ళినోడు. నేను ఒకవేళ ఆ నుంచి అడిగి తిరిగి రావటానికి కూడా నా దగ్గర ₹1 డబ్బులు కూడా, అది అలాగ తుడుచుకొని ఆ పెళ్ళిలో పెళ్ళి అయ్యేదాకా గుటకలు మింగుకుంటా. అంటే అంత దిగజారిపోయిన బ్రతికిన నన్ను ప్రభు అంటున్నాడు, నీవు నాకు కావాలి అంటున్నాడు. నా ప్రియమైనది, ఈ రోజున నేను మీకు చెబితే నమ్మరు, ఎంత ఘనమైన పెళ్ళిళ్ళల్లో వాడబడుతున్నాను. మీరు చెబితే నమ్మర్లు, ఎటువంటి కారుల్లో తిరుగుతున్నానో,
మీకు తెలియదు, మీరు చూడని వారికి చెబుతున్నాను. ఎటువంటి పెద్ద పెద్ద ఏసీ రూముల్లో పెద్ద పెద్ద పరుపుల మీద నేను పడుకుంటున్నాను. ఎటువంటి రాజభోగాన్ని నేను అనుభవిస్తున్నాను, ఎలాగ నేను ఘనపరచబడుతున్నానో. ఆఫ్టర్ వాడెవడో నన్ను అన్నటువంటి మాటను బట్టి చాలాసార్లు నా హృదయంలో నిన్న వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఆ మాట నా మైండ్లోనికి వచ్చింది. అయ్యో, నేను ఇంతటి బలహీనుడనే, ఇంతటి ఘనహీనుడనే, ఇంతగా నేను అనరాని మాటలు అనిపించుకున్నానే, పడరాని అటువంటి వాటి కొరకు పడ్డానే. ఎవడరా నిన్ను పిలిచాడు పెళ్ళికి అన్నాడండి అంటారండి ఎవరైనా అలాగా? ఎంత కఠినుడైనా. కానీ నా ప్రభు ఈ రోజున గొప్పగా ఘనంగా చాలా పెళ్ళిళ్ళకి నేను రాలేకపోతున్నాను, రావట్లేదని చెబుతున్నా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నేనేమంటానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన కుమారుణ్ణి ఆయన విడిచిపెట్టడు. నీవు ప్రభువునకు కావాలి, నీవు ప్రభువునకు కావాలి. ఒక తల్లి అంటుంది, అదిగో రాజమ్మ కంటే కూడా పెద్ద ఆమె, కుమారుడికి 24-25 సంవత్సరాలు వచ్చినవి, కానీ వయసు పెరిగింది, కానీ వాని మైండ్ పెరగలా. వానికి తినటం తెలవదు, పడుకోవటం తెలవదు, స్నానం చేయటం తెలవదు, ఏమీ తెలవదు. చిన్నపిల్ల వాని మైండ్. కానీ ఆ తల్లి వానిని చూసుకుంటుంది. ఆ తల్లి ఏమంటుంది? నీవు నాకు కావాలి, నువ్వు ఎటువంటి వాడివైనా పర్వాలా, నాకు కావాలి. అమ్మా, నీ వయసు పెద్దదైపోయింది, ఈ పిల్లోడు చూస్తే ఇలాగయ్యాడు, ఏదైనా అనాథాశ్రమంలో విడిచిపెట్టకూడదంటే వాణ్ణి విడిచిపెడితే నా ప్రాణం తట్టుకోలేదమ్మా అంటుంది ఆ తల్లి. నా ప్రియమైన దేవుని, 9 మాసాలు మోసి కన్ని పెంచిన తల్లి ప్రేమ. వాడెంతటి దుర్మార్గుడైనా, వాడెంతటి త్రాగుబోతోడైనా, వాడెంతటి పనికిరాని వాడైనా, వాడెంతటి చేతగాని వాడైనా, వానికి ఎంత వయసు వచ్చినా వాని యొక్క లిటన్ కడగటానికి కూడా తల్లి వెనకాడదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మా నిద్రపోమాకండి, హల్లెలూయా. నాకు ఆ మధ్య 2015లో కాలు ఇరిగిపోయింది. అన్ని మంచంలోని హాస్పిటల్లో ఈ చేతికి అదేమంటారు, సెలైన్ పెట్టేది, క్యాట్లాక అది ఉంది. మా అమ్మ, నా తల్లి, నా కన్న తల్లి చివరి క్షణాల్లో నన్ను ప్రేమించిన ప్రేమ, రే నువ్వు నా కొడుకురా, సిగ్గుపడతావేంది అని మంచంలో పడుకున్న నన్ను ఆ లిటర్ను అడిగేది. నా ప్రియమైనటువంటి వాళ్ళు, మనసు చచ్చిపోయేది. సేవకొచ్చాకే, నాకు భార్య పిల్లలు కలిగినా నా తల్లికి నేను చిన్న పిల్లవాడిని. నా ప్రియమైనటువంటి వాళ్ళ, నేను ఎందుకు చెబుతున్నానంటే, తల్లి ఎంతగా మనల్ని ప్రేమిస్తుందో అంతకంటే అధికముగా ప్రభు కోరుకుంటున్నాడు. నీవు తిట్టుబోతువైనా, నీవు తిరుగుబోతువైనా, నువ్వు త్రాగుబోతువైనా, నీవు పాపిష్టివైనా, నువ్వు పోరంబోకువైనా,
నీవు ఎలాంటి వ్యక్తివైనా, హీనాతిహీనంగా జీవించే వ్యక్తివైనా ప్రభు అంటున్నాడు, నీవు నాకు కావాలి. నీవు ప్రభువుకి కావాలి నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభు నీ ద్వారాగా ఊరేగాలని. హల్లెలూయా. ప్రభు నీ ద్వారాగా ఊరేగాలి. ప్రభు నీ ద్వారాగా మహిమపరచబడాలి. ప్రభు నీ ద్వారాగా ఘనపరచబడాలి. ప్రభువుని బట్టి నీవు ఘనపరచబడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్నవి దేవునికి నీవు ఇవ్వగలిగితే అది నీ చేతనైంది ఏదైనా, నీ హృదయమా, నీ ఆత్మనా, నువ్వు ఏదైనా నీ స్వాస్యమునిచ్చి ప్రభువుని నీవు మహిమపరచాలి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. ఇదిగో ఆయన ఏమంటాడో తెలుసా? దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయమును చూడండి. కోరుకున్నాడంట. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము మొదటి వాక్యమును చూడండి. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమంటున్నాడు దావీదు? లేత ప్రాయము గల నా కుమారుణ్ణి దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుమారుణ్ణి దేవుడు కోరుకోవాలి. నీ కుమార్తెను దేవుడు కోరుకోవాలి. నీ భర్తను దేవుడు కోరుకోవాలి. నీ భార్యను దేవుడు కోరుకోవాలి. నీ కుటుంబాన్ని దేవుడు కోరుకోవాలి. నీ కుటుంబాన్ని, నీకు కలిగినటువంటి దానిని దేవుడు కోరుకునే ఆ స్థితిగా నీ ప్రవర్తన ఉండాలి. నీ ప్రవర్తన ఆ స్థితిగా ఉంటే నీ హృదయాన్ని బట్టి ప్రభు నీ కుమారుణ్ణి కోరుకుంటాడు. అంటున్నాడు, నా కుమారుణ్ణి దేవుడు ప్రభు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నాడు. వాడు లేత ప్రాయము గలవాడు. బాలుడైన సమూయేలుని ప్రభువు కోరుకున్నాడు. ఈ రోజున నీ కుమారుణ్ణి, ప్రభువా నీ కుమారుడు ఉంటే నా కుమారుణ్ణి నువ్వు కోరుకయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయొద్దండి. ఒక్కరు లేరు నా ప్రియమైన. అంతకి మించిన భాగ్యం లేదు. హల్లెలూయా. నా కుమారుడు పీజీ చదివాను, పిహెచ్డి చదువుతాను, అది చదువుతాను, ఇది నాకు మనసు లేదు. అదేంటి బాబు, సేవ చేయవా? సేవ చేస్తాను. నా ఆశ నా కుమారుడు, నా కుమార్తె ప్రభు కావాలని, ప్రభు పని కొరకు నిలవబడాలని. ప్రభు పనిలో అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. చాలామంది ఇంతింత బండలేస్తారు, చాలామంది ఇన్ని నిందలేస్తారు, నెమ్మది ఉండదు, అవమానపరుస్తారు, కంగారు పరుస్తారు. అయినప్పటికీ కూడా రాత్రి చెప్పాను కదా, దులుపుకొని దూసుకొని పో. గట్టిగా చప్పట్లు కొట్టు నా ప్రియమే. ఎవడు నీ మీద బండలేసినా, ఎవడు నీ మీద నిందలేసినా, ఎవడు నిన్ను చీచా అని మాట్లాడుతున్నా ఎదురు తిరగకుండా ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలి? దులుపుకోవాలి. కాజం చక్కగా చూపుతుంది తలకి, అంతే. దులుపుకొని దూసుకొని పోతవే. దేవునికి స్తోత్రము కలుగును గాక. అసలు నీ సంగతి తెలవదే, మీ అయ్య సంగతి తెలవదు, మీ అబ్బ సంగతి తెలవదు అని మాటకు మాట అనేకంటే చెవిటివాణిలాగా ఉంటే ఏందబ్బా, ఏది నిన్న అట్లా తిట్టిందంటే ఎవరు తిట్టింది? ఏమో నాకు ఇనిపడలేదు అన్నావు అనుకో. ఏమైపోవాలి మనం వాళ్ళ ముందు? చెప్పండి ఏమైపోవాలి?
చెవిటోళం అయిపోవాలి, చెవిటోళం అయిపోవాలి. కొంతమంది మేలు పొందుకొని అనేకమైన నిందలేసే వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా బాధించేవారు ఉన్నారు. వారి ఎదుట నీవు చెవిటివానిగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇదిగో ఆయన దేవాలయం అంటున్నాడు, మనము చేస్తున్న పని బహు గొప్పది. ఇలాగా అక్కడ చూస్తే ఆ మందిరం కడటానికి వెండి ఇచ్చారు, బంగారు ఇచ్చారు, ఇత్తడిచ్చారు, ఇనుమిచ్చారు, కర్రలు ఇచ్చారు, గొప్ప 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 విలువైన మనులు మాణిక్యాలను ఇచ్చారు. దేనికంట? అవి ప్రభువునకు కావలెనంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇదంతా ఎందుకు? లేఖనము నెరవేర్చబడటానికి. దేనికంట? లేఖనము నెరవేర్చబడటానికి. జకర్యా గ్రంథము చూడండి, 9వ అధ్యాయము 9వ వాక్యములో ఉంటుంది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యములో యేసు ప్రభు కంటే ముందుగానే ఈ జకర్యా అనేటువంటి ప్రవక్త ప్రవచించాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆయన దీనుడు. ఏదెక్కాడంట? గాడిదను. ఆయన రాజే, రాజే కానీ రాజుకు తగిన అధికారమును కోరుకోలా. నా రాజ్యము వేరు. చూడండి, ఆయన జన్మించడం ఎక్కడ జన్మించాడు? చెప్పండి, ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టారంట ఆయన్ని. సరే, ఆయన ఊరేగటం, ఇదిగో గాడిద మీద ఊరేగుతున్నాడంట. సరే, ఆయన మరణించటం, భూమికి ఆకాశానికి మధ్యలో 3 మేకుల మధ్యలో తన ప్రాణమును విడిచాడు. హల్లెలూయా. అంటే అది బహుశాపగ్రస్తమైన మరణం, అది హేయమైన మరణం. ఆయన పుట్టుక అలాగనే ఉన్నది, ఆయన యొక్క నడవడిక గణహీనంగానే ఉన్నది, ఆయన మరణం గణహీనముగానే. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, ఆయన ప్రవచన ప్రకారముగా ఆయన దేని మీద ఊరేగాడంటే గాడిద మీద. గాడిద మీద ఆయనకి ఏం చేశారు? తివాచీలు పరిచారా? తివాచీలు పరిచారా? ఇళ్లలో నుంచి, ఎవరిళ్ళ నుంచి వాళ్ళు చీరలో, బొంతలో, దుప్పట్లో, తీసుకెళ్తా, కప్పుకునే తీసుకెళ్తాయి మనిషి. కట్టుకునే చీర, ఇది కట్టుకునేదా? మరి పనికిరాంది ఏది? 5 వేసుకెళ్ళి పరిస్తే కొంతమంది ఏమైనా ఈత మట్టలు, ఏమండి రకరకాలైనటువంటి మట్టలు తీసుకెళ్ళి పరిచి కొంతమంది ఏమో ఇసురుతా ఉన్నారంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆయన దీనుడుగా ఉన్నాడు కానీ ఈసారి రెండవసారి వచ్చేటప్పుడు మాత్రం ఆయన దీనుడుగా రాడు. ఆయన గర్జించు సింహము వలె వస్తాడు. ఆయన నా ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఈసారి గర్జించు సింహము వలె వస్తాడంట. ఆయన రాకడలో న్యాయాధిపతిగా వస్తాడు. ఆయన తీర్పు తీర్చేవానిగా వస్తాడు. నీ క్రియలను బట్టి తీర్పు తీర్చబడుతుంది, నీ ప్రవర్తనను బట్టి తీర్పు తీర్చబడుతుంది. ఆయనకు సాత్వికుడుగా ధన్యుడుగా రాడు కానీ ఆయన న్యాయాధిపతిగా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 18వ వాక్యమును చూద్దామండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము
18వ వాక్యమును చూద్దాం నా ప్రియమైనటువంటి వారలారా. ప్రతి దండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయును. ద్వీపస్తులకు ప్రతీకారము చేయును. పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ. నీ క్రియలు ఎలా ఉన్నవో, నీ ప్రవర్తన ఎలా ఉన్నవో ప్రభు నిన్ను కోరుకున్నాడు. ప్రభు నిన్ను కోరుకొని నీ కట్లను విప్పాడు. నీ బానిస కట్లను ఆయన విప్పాడు. అది త్రాగుబోతా, అది జోదమా, అది అక్రమమా, అది వ్యభిచారమా, ఆ కట్లను విప్పి నిన్ను ఆయన అంటున్నాడు, నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను, నా స్వరక్తమిచ్చి నిన్ను కొన్నాను అంటున్నాడు. నీ తల్లి నిన్ను నవమాసాలు మోసి కనిన పెంచిన ప్రేమ అయితే ఆయన నీ కొరకు రక్తము కార్చి పెంచిన ప్రేమ. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథములో ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. 22వ అధ్యాయమును చూడండి, 11వ వాక్యములో, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనీయము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జాగ్రత్త నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయనకు దారి పొడుగున బట్టలు పరిచారంట, ఈత మట్టలు పరిచారంట. ఇది క్రీస్తు యొక్క అధికారమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆయన అధికారి గనుక అధికారికి లోబడినట్లుగా అర్థం వచ్చేటట్లుగా ఆయనను అనేకులు ఘనపరిచారంట జయధ్వనుల మధ్యలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఘనపరిచారు ఆయనకు. క్రీస్తు అధికారమునకు లోబడిన ప్రియమైన దేవుని బిడ్డ కేకలు వేశారంట. ఏమని కేకలు వేశారు? ఈ 9వ వాక్యములో 7వ వాక్యములో ఉంటుంది చూడండి. ఏమని కేకలు వేశారు? ఆయన హోసన్నా జయమని అర్థం ఇచ్చినట్లుగా, హోసన్నా జయమని అర్థం ఇచ్చినట్లుగా 21వ అధ్యాయంలో ఉన్నది కదా. ఏమని కేకలు వేశారంట? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. కేకలు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారంట. కేకలు. మనోళ్ళని స్తోత్రం చెప్పండి, నోరు తెలిసి స్తోత్రం చెప్పండి, స్తుతించండి అంటే బిగమొట్టుకొని ఉంటారు. కేకలు వేయండి ఆయన కొరకు కేకలు వేసే అనుభవంలో, ఆయన కొరకు జయధ్వనులు చేసే అనుభవంలో దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈయన ఎవరంటే అధికారి. దేనికి అధికారి? ఈ లోక సంబంధమైన అధికారి. ఒక మనుషుల పైన అధికారిగా ఉంటాడు. ఈయనైతే గాలి తుఫాను గద్దించగానే వెంటనే అవేమైనాయి అంట? నిమ్మలమైపోయినాయి అంట. ఎర్ర సముద్రమును గద్దించగానే అదేమైందంట? పాయలైపోయిందంట. ఎరుక గోడలు కూలిపోయినవి. కాకుల ద్వారా
ఆహారమును పంపించగలిగాడు. వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, వర్షము కురవమంటే కురిసింది. సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోయాడు, చంద్రుడిని ఆగిపోమంటే ఈయన ఎవరంటే అధికారి, నా ప్రియమైన దేవుని బిడ్డ. చనిపోయిన వారిని బ్రతికించగలిగినటువంటి వ్యక్తి, కుష్ఠరోగులను బాగు చేసినటువంటి వ్యక్తి ఆయన. బండలో నుంచి నీటిని రప్పించినటువంటి వ్యక్తి, ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి వ్యక్తి, సింహపు నోళ్లను మూసినటువంటి వ్యక్తి, ఆకాశం నుండి అగ్ని కురిపించినటువంటి వ్యక్తి, అగ్ని జ్వాలలను చల్లార్చినటువంటి అధికారి. ఈయన అధికారికి తగినట్లుగా మనం ఏం చేయాలి? జయధ్వనులు చేయాలి ఊరేగింపులో. మనం విజయం జై జై రేపు ఉంటుంది. రేపు 300 అనగానే బ్యాచ్ బయలుదేరింది. వర్ధిల్లాలి, ఆయన నాయకత్వం వర్ధిల్లాలి. ఏం నాయకత్వం? నువ్వు యేసయ్య నాయకత్వం కిందకు వస్తే నువ్వెంతో ఆశీర్వదించబడతావు నా ప్రియ. నువ్వు ఏ కాడికి జగనన్న పథకాలు, చంద్రన్న పథకాలే నీకు అర్థమవుతున్నాయి. యేసయ్య పథకాలు కానీ నువ్వు రుచి మరిగినట్లయితే ఇక పొరపాటును కూడా విడిచిపెట్టవు నా ప్రియమైన దేవుని బిడ్డ. యేసయ్య పథకాలు కోరుకోట్లా. నువ్వు ఏ కాడికి జయం జగనన్న, జయం చంద్రన్న, ఈ పని మీదే ఉంటున్నావు నువ్వు. అది కాదు, ఆయన నాయకత్వం కాదు. యేసయ్య నాయకత్వం నీ ఇంటిలో వర్ధిల్లితే, యేసయ్య కొరకు నువ్వు జయధ్వనులు చేస్తే, యేసయ్య కొరకు నువ్వు కేకలు వేసి మొరపెడితే, ఆయన నీ కుటుంబాన్ని ఎంతైనా నమ్మదగిన దేవునిగా, నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించే దేవుడుగా, నీకు ఘనత తెచ్చే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. 12వ వాక్యంలో చూస్తే ఆయన సంఘములో, దేవాలయములోనికి ప్రవేశించి, దేవాలయములో ఎవరున్నారంట? అక్రమము చేసేవారు ఉన్నారంట. దేవాలయములో ఎవరున్నారంట? అన్యాయము చేసేవారు ఉన్నారంట. దేవాలయములో ఉన్నటువంటి అక్రమాన్ని, అపవిత్రతను, అన్యాయాన్ని అంతటిని ఆయన కొట్టివేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవాలయంలో ఏముండాలి? నీతి న్యాయములు ఉండాలి, స్తుతి స్తోత్రములు ఉండాలి. కానీ అక్కడ ఎవరున్నారంట? రోకలు మార్చే వాళ్ళు ఉన్నారంట. రోకలంటే ఆ దేవాలయానికి అనేక దేశాల నుండి వస్తారు. అంటే మన ఇండియా దేశం డబ్బు వేరు, అమెరికా దేశం డబ్బు వేరు, ఇంగ్లాండ్ దేశం డబ్బు వేరు. ఈ డబ్బు అమెరికాకి వెళ్తే చెల్లదు, అమెరికా డబ్బు ఎక్కడికి వస్తే చెల్లదు. ఏం చేయాలి? అమెరికా వాడు ఎక్కడికి వస్తే ఆ డబ్బుని మన డబ్బులోకి మార్చుకోవాలి. అలాగ దేవాలయంలోనికి వచ్చిన వారు అక్కడ మరి కోడెలను కొనాలన్నా, అక్కడ వస్తువులు కొనాలన్నా ఆ డబ్బులు చెల్లవు కనుక వీళ్ళ డబ్బులు మార్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్యాయంగా 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇస్తాం మా డబ్బులని అన్యాయముగా దేవాలయంలో అన్యాయపు వ్యాపారం చేసేటువంటి వారు. మీరు ఇప్పటికైనా చూడండి, పెద్ద పెద్ద తిరణాలు జరిగే కాడ, దేవుని తిరణాల్లో జరుగుతుంటాయి. అయ్యేమంటారు? పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు దగ్గర చూడండి, ప్రజలు ఎక్కువైన కాడ కనీసం అడుక్కునే వాళ్ళకి తలా 1 రూపాయి వేయటానికి చిల్లర అడిగితే కూడా ఎంతగా చిల్లర 10, 9 రూపాయలు ఇస్తా, 10 రూపాయలు కమిషను. అటువంటి వాళ్ళందరి మీదకి కొరడా జులిపించాడంట దేవాలయంలో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పావురాయి మామూలుగా ఊళ్ళో పావురాయి 150 రూపాయలు ఉంటే వాడు 300 రూపాయలు దొరుకుతాడు. ఒక మేకపోతు ఊళ్ళో 6000 ఉంటే వీడు 10,000 నూగుతాడు. అలాంటి అన్యాయము జరగకుండా అరికట్టి వాళ్ళందరిని కూడా దేవాలయంలో నుంచి, అంటే దేవాలయంలో దేవుని మందిరములో అక్రమము చేసేవారిని, దేవుని మందిరములో అన్యాయం చేసేవారిని, బాప్తిసము పొంది ఇష్టానుసారంగా జీవించేవారిని ఆయన మందిరములో ఉండనివాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ 17వ వాక్యం వరకు చూసుకున్నట్లయితే సంఘములో అపవిత్రతను ఆయన సహించడు అంటున్నాడు. కొలసీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. నా మాటలు ముగిస్తాను మరికొద్ది సమయంలో. కొలసీలకి రాసిన 1వ పత్రిక, కొలసీలకి రాసిన పత్రిక 1వ పత్రికలేండి, 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూడండి. 1వ అధ్యాయము
22వ వాక్యంలో చూసినట్లయితే తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, స్థిరము అవసరం, స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి దేవాలయంకి వెళుతున్న నీవు అన్యాయమైనటువంటి జీవితం, అక్రమమైనటువంటి జీవితం, మూర్ఖమైనటువంటి మోసకరమైనటువంటి త్రాగుడు, జోదము, వ్యభిచారము, అబద్ధాలు, మోసము అలాంటి జీవితము జీవిస్తే నిన్ను ఆయన దేవాలయంలో నుండి బయటికి వెళ్ళగొడతాడని గుర్తించి నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, నమ్మకంగా ప్రభు దగ్గర నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకా దేవాలయంలో ఏముండాలంట? చివరిగా చూస్తే ఆయన చిన్నపిల్లల నోట స్తోత్రం ఉన్నదంట. చిన్నపిల్లలు స్తుతిస్తున్నారంట. మన చిన్నపిల్లలంతా ఎగురుతున్నారులే, కానీ ఆ దేవాలయంలో ఉన్న చిన్నపిల్లలు కూడా దేవునిని స్తుతిస్తున్నారంట, దేవునిని మహిమపరుస్తున్నారంట. నా ప్రియమైన దేవుని బిడ్డ, 16-17 వాక్యాలను చూస్తే ఆ చివరిలో 21వ అధ్యాయం 16-17 వాక్యాలను చూస్తే అలాగా దేవాలయంలో ఏముండాలంటే స్తుతి, స్తోత్రం ఉండాలి. దేవాలయంలో వేలం పాటలు ఉండకూడదు. చాలా మందిరాల్లో ఏం చేస్తారంటే వేలం పాటలు ఉంటాయి. దేవాలయంలో వేలం పాటలు ఉండకూడదు. నువ్వెంతరా నువ్వేందిరా ఉండకూడదు. దేవాలయంలో దేవుని పాటలు ఉండాలి, సునాద సంగీతములు ఉండాలి, ఆత్మ సంబంధమైన పాటలు ఉండాలి, ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, మొరపెట్టడం ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి నాట్యం ఉండాలి దేవుని మందిరములో. లోక సంబంధమైనది ఏది కూడా ఉండకూడదు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజున, ఈ మట్టల ఆదివారం రోజున నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి నీతో ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు ప్రభువునకు కావాలి, నీవు ప్రభువునకు కావాలి. ప్రభు నీ ద్వారాగా ఊరేగించబడాలి. నువ్వు ఎటువంటి వాడివైనా, మరొకసారి చెబుతున్నాను, నువ్వు పాపిష్టోడివైనా, నీవు రోగిష్టోడివైనా, నీవు కోపిష్టోడివైనా, నీవు భయంకరమైన దుర్మార్గుడివైనా, త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, వ్యభిచారివైనా, అక్రమార్కుడివైనా, నువ్వెవడైనా పర్వాలా, దుష్టుడు నిన్ను బంధించాడు ఆ కట్లతో. ఆయన ఆ కట్లను విప్పి నీ మీద ఎక్కి ఊరంతా ఊరేగి నిన్ను గణపరచటానికి నా ప్రభు సమర్థుడుగా, శక్తిమంతుడుగా ఉన్నాడు. కనుక నా ప్రభువుకే మహిమ కలుగునుగాక. మనందరము ప్రభువుకి మనల్ని మనము అప్పగించుకుందుముగాక. ప్రభువుకి మనందరము గాడిదల వలె ఉందుముగాక. ప్రభు మన మీద ఎక్కి ఊరేగి మనల్ని గణపరచునుగాక. మన ద్వారా ప్రభు జయధ్వనుల మధ్యలో ఊరేగునుగాక. ఆమేన్.